పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచాడట. రెండు దిక్కులు కలవు, ఒక దిక్కుకి చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఎంత నిజమో కలువరి శిలువలో యేసు పైన మానవాళి యొక్క శాపాన్ని, మానవాళి ఉగ్రతను, మానవాళి చేసినటువంటి ప్రతి ఒక్క మిస్టేక్ ని ఆయన పైన మోపి మన నుండి ఆ శాపమును, మన నుండి ఆ వ్యాధిని, మన నుండి ఆ ఉగ్రతను, మన నుండి ఆ భారాన్ని దూరముగా పెట్టాడట. జీసస్. కాబట్టి మనం 3వ కీర్తన 12వ వచనం మన జీవితంలో కూడా ఈ నెమ్మది, సమాధానము, ఈ కృపను పొందుకునే భాగ్యం ఉంటుంది. ప్రైజ్ జీసస్. మీరు అనొచ్చు, నా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి, బరువు అనుభవిస్తున్నాను, చాలా వేదన అనుభవిస్తున్నాను, ఇది ఎలా సాధ్యమని అంటే, నీ మనసును ఎప్పుడైతే నూతన పరుచుకుంటావో దేవుడు నూతన పరిచాడు నీ ఆత్మను శాపం నుండి, పాపం నుండి వేరు చేసి, కాబట్టి నీ ఆలోచన విధానాన్ని కూడా ప్రభువు వలె నువ్వు కూడా మార్చుకున్నట్లయితే, ఈ వాక్యాన్ని నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా ఈ కృపను అనుభవిస్తావు.